ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభు నామములో మీ అందరికీ శుభాలు కలగాలని, అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సంతోషం సమాధానములతో ఉండాలని కోరుకుంటున్నానండి. వీడియో చూసిన వారు మరి నా వీడియోస్ని సపోర్ట్ చేయండి. తర్వాత దేవుని వాక్యాలు కదండి, వినే వాళ్ళకి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవటం వలన నిత్యము కూడా మరి నోటిఫికేషన్స్ వస్తాయి. బెల్ ఐకాన్ నొక్కితే అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. దేవుని యొక్క వాక్యాలు వినటం వల్ల అండి మనకి విశ్వాసం కలుగుతుంది అంటారు. దేవుని మాటలు మనం ఎంతమంది చెప్పిన మాటలు విన్నా కూడా మనకు మేలే. నేను కూడా నండి చాలా ఎక్కువగా వింటూ ఉంటాను. ఇతరులు చెప్పిన మాటలు, పాస్టర్స్ చెప్పే మాటలు, దైవజనులు మాట్లాడే మాటలు, మరి దైవజనురాలు చెప్పే మాటలు నేను వింటూ ఉంటా. దానివల్లే నాకు విశ్వాసం నేను పెంపొందించుకోగలిగానండి. వినటం వలన విశ్వాసం కలుగుతుంది. అయితే ఇక్కడ కీర్తన గ్రంథం 56వ అధ్యాయంలోనండి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఇక్కడ ఎప్పుడంటే అండి ఇది మరి కీర్తన ఎక్కువగా దావీదు రచించినటువంటి కీర్తనలో, ఈ కీర్తనలో ఈయన కొంతమంది ఫిలిష్తీయులు దావీదు మీదకి యుద్ధానికి వచ్చేసారనమాట. దావీదుని చేయడానికి వచ్చినప్పుడు దావీదు ఆ యొక్క ఫిలిష్తీయులను బట్టి ఈయన్ని పట్టుకోవడానికి వచ్చినప్పుడు రచించినటువంటిది అనమాట ఈ కీర్తన, 56వ కీర్తన. ఈ కీర్తనలో అంటున్నాడు, 8వ వచనంలో చూద్దామండి. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. నేను మొర్రపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు, దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియను. ప్రైజ్ ది లార్డ్ అండి. కవిలే అంటే పుస్తకం అంటండి. ఇక్కడ పైన ఫుట్ నోట్లో రాసింది 1వ నంబర్ అని. కవిలే అంటే పుస్తకం. మనం అంటాం కదా, బుడ్డి అంటే కన్నీళ్ళు బుడ్డిలో నింపుతారు, కవిలే అంటే పుస్తకంలో రాస్తారనమాట. మన ప్రార్థనలు కానివ్వండి, మనం చేసిన సమస్తము కూడా, మన యాచనలు కానివ్వండి, విజ్ఞాపనలు కానివ్వండి, మనం చేసిన ప్రతి కూడా మరి అక్కడ ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు అందులో లిఖించబడతాయంట. అందులో రాయమని చెప్తున్నాడు, ఉంటుందని చెప్తున్నాడు. ఈయన అంటున్నాడు దావీదు, నా సంచారమును నీవు లెక్కించి ఉన్నావు, నేను జీవించినంత కాలము కూడా నీవు లెక్కించే ఉన్నావు ప్రభువా. నా సంచారములు, నేను ఎక్కడెక్కడ తిరుగుతున్నానో, నా జీవితం ఏంటి అనేది ప్రతిదీ కూడా నువ్వు లెక్కించే ఉన్నావు. నా కన్నీళ్ళు నీ బుడ్డిలో నిండి నుంచబడి ఉన్నవి, బుడ్డిలో నుంచబడి ఉన్నవి అంటున్నాడు. కళ్ళమ్మట నీళ్లు కన్నీరు కార్చి ప్రార్థన చేసేవాడంటండి దావీదు. రోజుకి 7 సార్లు ప్రార్థన చేసేవాడంట. మరి ఒక రాజుగా ఉన్నాడు, రాజ్యాధినేతగా ఉన్నాడు. మరి ఎక్కడ మరి శత్రువులు ఆయన వెన్నంటే ఉండేవారు. మరి దినానికి 7 సార్లు ప్రార్థించేవాడంటండి. మరి ఎంత సమయం దేవుడికి ఇచ్చేవాడో చూడండి. ఆయన అంటున్నాడు అనమాట, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉన్నాయ్యా. ప్రార్థనలో కన్నీరు విడిచి ప్రార్థించేవాడు అనమాట. శత్రువులు తరిమినప్పుడు కానివ్వండి, మరి ఆయన రాజరికం అనుభవించవలసినటువంటి, రాజకోటలో ఉండవలసినటువంటి ఆయన ఒక్కోసారి అడవుల్లో, అరణ్యాల్లో కూడా పారిపోయి ఈ శత్రువుల కొరకు తిరిగినట్లుగా మనం చదువుకుంటాం. అయితే ఇక్కడ చూస్తే అది నీ కవిలలో కనబడును కదా. కవిలే అంటే పుస్తకం అండి, అదంటే అండి కవిల్లో కూడా కనబడుతుందంట. నేను మొర్రపెట్టు దినమన్న నా శత్రువులు వెనుకకు తిరుగుదురు. నేను కనుక గట్టిగా మొర్రపెడితే కనుక ప్రభువా నీ సన్నిధిలోకి వచ్చి నా శత్రువులందరూ కూడా వెనక్కి వెళ్ళిపోతారని చెప్తున్నాడండి. అంత నమ్మకంగా దావీదుకున్న విశ్వాసం చూడండి. అలాగే దేవుడు నా పక్షంలో ఉన్నాడని నాకు తెలియను. దేవుడు నా పక్షంగా ఉన్నాడు. మనం కూడా చూడండి, ఒక్కోసారి శత్రువులు ఎవరన్నా, మరి కొంతమంది మన మీద మిత్రులుగా ఉంటేనే శత్రుత్వం చేసేవాళ్ళు కూడా ఉంటారండి. ప్రేమిస్తూ ఉంటూనే మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారు. అటువంటి వారిని మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక, అలాంటప్పుడు మనం కూడానండి మరి ఎంతగా దేవుని దగ్గర మొరపెట్టుకుంటే అంతగా మన శత్రువులు మిత్రులు అవుతారు. అలాగే వాళ్ళు వెనుతిరిగి వెళ్ళిపోతారండి. అటువంటి స్థితిని మనం కూడా కలిగి ఉండాలి. దేవుడు నా పక్షంలో ఉన్నాడని నాకు తెలియను. దేవుడు నా పక్షంగా ఉన్నాడు, నాకు మేలు చేస్తాడు, నన్ను ఆశీర్వదిస్తాడు, నన్ను దీవిస్తాడు. నేను ఎవ్వరికీ కూడా నేను ఒక దాసిగా కానీ దాసురాలుగా నేను ఉండాల్సిన అవసరం లేదు. నేను ఆ దేవాది దేవునికే దాసిగా ఉంటాను, దాసురాలుగా ఉంటానని మనం ప్రార్థన చేసుకోవచ్చండి. ఆయన బిడ్డలు అండి మనం. ఆయన రాజకుమారి పుత్రిక అంటున్నారండి, రాజకుమారులారా అంటున్నారండి. ఆయన బిడ్డలను ఆయన విడిచిపెట్టేటటువంటి దేవుడు కాదు. ఆయన కుమారులను కుమార్తెలను దీవించి ఆశీర్వదించి నిత్యము కూడా ఆయన నీడలో మనల్ని దాచి ఉంచే దేవుడు, కాపాడేటువంటి దేవుడు, కప్పి ఉంచే దేవుడు చేతి నీడలో. అందుకే మనం అండి మన దేవుని ఎప్పుడు కూడా మనం విస్మరించకూడదు. ప్రార్థన చేసుకుందాం. దేవుడు నిత్యము మనకు తోడుగా ఉంటాడని దావీదు ఎంత నమ్మకంగా విశ్వాసంతో ప్రార్థన చేశాడు. అలాగే మనం కూడా ప్రార్థన చేసుకుంటే దేవాదేవుడు మనల్ని విడిచిపెట్టడని చెప్పి మనం రూఢిగా నమ్ముదామండి. దేవుడి వాక్యం ఎంత పర్యంతము దీవించునుగాక. ఆమేన్.